ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. Honey is the best. దేనికైనా దేనికైనా honey is the best. Honey is the best. Honey is the best. ఎన్నుకట్టు ఎన్నుకట్టు. నేను ఇప్పుడు మీకు చూపించేది అందర్ బహార్. నీ ప్రాసకి నా జోహార్. జోహార్ అన్నావు కాబట్టి ఫస్ట్ నువ్వే రాక. ఇరియా అయితే ఇప్పుడు మనం బయట ఏం మాట్లాడతాం మన లోపల ఫీలింగ్ చెప్పే మ్యాజిక్ నీ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఎవరు వచ్చి ఏం మాట్లాడినా వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారో చెప్పగలం, అంతే కదా? అంతే. రోజా గారు ఏం చెప్తారు, మనసులో ఏమనుకుంటున్నారో బయట వేరే వాళ్ళు చెప్తారు, అంతే కదా? ఓకే, డన్, రెడీ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఏం చెప్తారో షో ముందు అలాగే చేస్తున్నా నేను. ముందు జడ్జిగా చేస్తే చాలు అన్నారు, తర్వాత పిల్లల కన్నా ఎక్కువ స్కిట్స్ నాతోనే చేయించారు కదరా. ఈ షో వల్ల అనిల్ రావుపూడి గారు లాంటి మంచి మనిషితో పరిచయం ఏర్పడింది. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఈ షోకి చాలా ప్లస్ అయింది. ఇన్ని షోలకి జడ్జిగా చేసి నాకు మాత్రం మైనస్ అయింది. అయ్యో, ఫినాలేలో పర్ఫామ్ చేస్తున్న అందరికి కంగ్రాట్స్, ఎందుకంటే అందరూ బాగా చేస్తున్నారు. మీలో ఎవరికి ప్రైజ్ వచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అస్సలు కాదు, అన్ని స్కిట్స్ నాతో చేయించారు. న్యాయంగా చెప్పాలంటే కప్ రావాల్సింది నాకు. అంతేగా అంతేగా. ఇక ఈ షోకి మెగా లిటిల్ స్టార్ మా ఏరియా. తను లేకపోతే ఈ షో ఇంత హిట్ అయ్యేది కాదు. అసలు తను మా షో బలం. అక్క అక్క థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క. ఇంకా నువ్వు వెళ్ళిపోతా. ఏ ఇన్నర్ వాయిస్ వద్దా దీనికి? చూడు, Honey is the best. Honey is the best. అక్క ఇంకా నువ్వు వెళ్ళిపో అక్క, ఇంకా నువ్వు వెళ్ళిపో అక్క. సరే 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 సరే. మామా ఇప్పుడు నువ్వే. మామా 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 నే పలికిన తొలి పదమా. ఈ రోజు ఈ టీవీ రంగంలో ఒక జడ్జిగా నేను ముందుకు దూసుకెళ్తున్నానంటే జీ తెలుగే కారణం. దానికి నా స్పెషల్ థ్యాంక్స్. ఈ జీ తెలుగు వాళ్ళ వాడకం మామూలు వాడకం కాదు. ఐస్ చూపించి పుల్ల చేతిలో పెడతారు. ఈ మధ్య అదేంటో జీ తెలుగు వాళ్ళు అప్సరా అవార్డ్స్ చేశారు కదా, ఎంత బాగా చూసుకున్నారో నన్ను. రే, అది అప్సరా అవార్డ్స్ అనుకున్నారా, అనిల్ రావుపూడి అవార్డ్స్ అనుకున్నారా? సగం అవార్డులు నాతోనే ఇప్పించారు కదరా. అదేంటో ఈ షూటింగ్ వస్తే అప్పు డే అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. రే, అక్కడ పెద్ద పెద్ద హీరోలు నేనెప్పుడు ప్యాకప్ చెప్తారా అని వెయిట్ చేస్తారు. ఇక్కడ మీరెప్పుడు ప్యాకప్ చెప్తారా అని నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్ కూడా యూనో సుధీర్ కాకినాడలో వాళ్ళతో మొదలెట్టాం జీ తెలుగుతో. అక్కడ తగులుకున్నారా మీరు నాకు. అప్పటి నుంచి ఒకటే మ్యూజిక్. యాక్చువల్లీ, బేసికలీ, టెక్నికలీ. సంక్రాంతికి వస్తున్నాం జీ తెలుగులో ఎప్పుడు వచ్చినా భలే ఉంటది తెలుసా. నా సినిమాని నాకంటే ఎక్కువ యూజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీరేరా బాబు. ఇక మా జడ్జి రోజా గారి విషయానికి వస్తే, ఒక మగాడు, ఒక అత్తాకోడలు, ఒక బతుకు జట్గా బండి ఆవిడ ఏ కిట్ చేసినా అది సూపర్ హిట్టే. అది కాదురా, మేడం తో స్కిట్ చేయించి నన్ను జడ్జిమెంట్ అడిగితే ఆవిడకి భయపడి నేను బాగుంది అని చెప్పకుండా ఇంకేం చెప్తాను రా. అంటే ఇక నా ఆప్తుడు, నా మిత్రుడు, ప్రజా యాంకర్ సుధీర్ లేకపోతే ఈ షో ఇలా ఉండేది కాదు. ఇంకా చాలా బాగుండేది. మన సుధీర్ యాంకరింగ్ లో ఒక మ్యాజిక్ ఉందా. మ్యాజిక్ చేసుకునేవాడు యాంకరింగ్ చేస్తే ఇట్లానే ఉంటది. ఈ లాస్య ఆశిక ఉన్నారు చూసారా, వాళ్ళు ఈ షోకి ఒక 2 పిల్లర్స్. నిజంగా పిల్లర్స్. అలా రాయిలా ఉంటారు, ఏం చేయరు. ఇరియా, నిన్ను చూస్తుంటే నాకు దేవుడు పంపిన కోడల్లా ఉన్నాయి. అది మామ మామ అంటుంటే నా చైన్ ఎక్కడ కొట్టేస్తుందో అని ప్రతి ఎపిసోడ్ లో భయపడేవాడిని. ఇంకా నువ్వు వెళ్ళు. ఇన్నర్ వాయిస్ కట్ అయినట్టుంది. పోలే చైన్ మిగిలింది వాళ్ళకి. ఇంకేం ఏమనలే మామ, నిజంగానే మామ అన్నాను. నువ్వు వెళ్ళు మామ, నువ్వు వెళ్ళు. లేదు, వాళ్ళ హర్ట్ అయితే నేను ఫీల్ అవుతాను తల్లి. నేను ఫీల్ అయ్యా. సుధీర్ నువ్వే ఇంకా రా. आपको हिंदी आते? తోడా తోడా ప్రాథమిక పాస్. हाथ डालो. బాలా ఇన్నర్ వాయిస్ ముందుకు రారా.
అంటే అందరే అద్భుతం. వెళ్ళిపో. ఈ షో సక్సెస్ కి రెండు కారణాలు. ఒకటి రోజా గారు, రెండు అనిల్ గారు. అనాలి ఫీల్ అవుతారు కానీ ఒక్కసారి కామెంట్లు చూసారా ఎవరో మీకే తెలిసిద్ది. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే నాకు ఎంత కంఫర్టబుల్ గా చూసుకుంటారంటే అంత కంఫర్టబుల్ గా చూసుకుంటారు నన్ను. రెడీ రెడీ అని పిలుస్తారు, నేను చుట్టులోకి వచ్చినాక ఎవరో ఉండరు. సేమ్ ఫీలింగ్ నాది కూడా. ఈ షో కోసం యాంకర్ గా నేను చాలా కష్టపడ్డాను. కామెంట్లు పెట్టుకోలేక ఏళ్ళు నొప్పి వచ్చేసాయి కదరా. వీడేంటి వీళ్ళు లేని పేరు ఎన్ని చెప్తున్నాడు ఏంటి, ఉన్నాయి లేని అన్ని. 2 సినిమాల డేట్స్ పక్కన పెట్టి మరి షోస్ కి డేట్స్ ఇచ్చాను. ఈ షోకి ఈ షోలో యాంకరింగ్ చూశాక 2 సినిమాల నుంచి తీసేశారు కదరా. ఒరే ఏం రాస్తున్నారా మీరు అసలు? కానీ అది అందరు బాహర్ లాగా లేదు. ఇది అందరు బహర్లా లేదు, ఇది బాహర్ అదే వాళ్ళ ఫీలింగ్స్ వీటితో చెప్పిస్తున్నట్టుంది. ఎవరో ఇది అందరు బహర్రా ఇది. అసలు ఈ షో హిట్ అవడానికి కారణమే అసలు షో ఎంట్రీలోని జడ్జెస్ మెంటర్స్ చేసే డాన్స్. యాక్చువల్లీ దాని వల్ల షో హిట్ అవుతుంది. వామ్మో, సినిమా సాంగులకు కూడా ఎంతసేపు కొరియోగ్రఫీ చేయరు కదరా బాబు. కొరియోగ్రాఫర్ నువ్వేగా. హలో రోజా గారు అయితే అసలు ఆ చిన్నపిల్లలతోనే చంటి పిల్లలా కలిసిపోయారు. వామ్మో, ఇదంతా సీరియస్ గా తీసుకొని నెక్స్ట్ సీజన్ ఆడిషన్స్ కొత్తారేమో భయంగా ఉంది. ఖచ్చితంగా వస్తా. ఏదేమైనా ఆవిడ నేచురల్ బ్యూటీ. ఆమె వేసే మేకప్ తో అన్నపూర్ణ స్టూడియోలో ఇంకో ఫ్లోర్ కట్టొచ్చు. ఇది నీ ఫీలింగా నా ఫీలింగా రా? నువ్వే నన్ను కొట్టించినట్టు ఉన్నారేంట్రా మీరందరూ? ఖచ్చితంగా కొడతా. మేడం అసలు నేను రాయలేదు, వాళ్ళు మనం చెప్పమన్నారు, వీడు చెప్తున్నాడు. నేనైతే అలా అన్నాను. వాళ్ళు జస్ట్ ఫ్లోర్ అన్నారు, నేనైతే స్టూడియోనే కట్టేవాడిని. అనిల్ గారు అయితే అసలు పైకి ఎన్ని పంచులు వేసినా ఆయన మనసు విన్నా. ఇండస్ట్రీలోనే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటేనే అనిల్ గారు. నేను ఎంత భజన చేసినా ఆయన సినిమాలో తీసుకునేలా లేరు. అసలు డైరెక్టర్ కూడా నాకు చాలా కంఫర్టబుల్ గా చాలా క్లారిటీగా ఉంటాడు అన్నమాట. అరే నువ్వు చెప్పే టైంకి షూటింగ్ అయ్యే టైంకి సంబంధం ఏమైనా ఉందారా? కరెక్ట్. కిషోర్ గారు ఇది నా ఫీలింగ్ కూడా. ఈ షో ద్వారా ఏరియా కూడా సినిమాల్లో బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. అది బిజీ అవడం ఏంటో కానీ నేను ఖాళీ అయ్యేటట్టు ఉన్నాను. ఒరేయ్, నువ్వు వెళ్ళరా నువ్వు. ఇక చాలురా రే. तुझी तुम जाओ. मैं नहीं जाऊंगी. जाना ना माते सजनम जाना. దా. స్టార్ట్ విత్ అనిల్ సార్. సూపర్. మా డూపులు అందరూ అదిరిపోయారు. రోజా గారి డూపు, అనిల్ గారి డూపు, సుధీర్ గారి డూపు అయితే అసలు కేక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ ఇరియా అక్క సూపర్ గా చేయించా మాతో. థ్యాంక్ యూ అక్క. అవును, నా దగ్గర అయితే నేను చెప్పిన దాంతో కట్ చేసావు. మరి మీ అనిల్ మామని ఎందుకు వదిలేసావు? మామ కదా. సో క్యూట్.